యాక్ట్ మనం సాధించుకున్నాము అనుకోవచ్చు, సాధించుకున్నాము. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అసెంబ్లీలో బిల్ పాస్ అయిపోయింది. దానికి అందరికీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము వచ్చి ఓట్ తీసుకోక ముందు నుంచే ప్రొటెక్షన్ యాక్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసేసుకున్నామా. అది యాక్ట్ ఎప్పుడు యూస్ టు స్లోగన్ ఫర్ ఎవ్రీథింగ్ ఏంటి, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి అని మేము స్లోగన్స్ ఇచ్చి అందరు కూడా చాలా మంచిగా సహకరించిండ్రు. చాలా మొత్తం మన సివిల్ కోర్ట్ అయితే చాలా పీస్ఫుల్ గా మన ప్రొటెక్షన్ యాక్ట్ కోసము ఒక ఉద్యమం చేసినాం అనుకోండి. అది లాస్ట్ ఇయర్ చాలా అటాక్స్ కూడా జరిగినాయి. ఇక ముందు జరగద్దని ఈ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది కదా అని మనం కూడా రెచ్చిపోయి క్లయింట్స్ కోసం కొట్లాడుకుంటే కూర్చోవద్దు, పీస్ఫుల్ ప్రాక్టీస్ చేసుకోవాలి మనం కూడా. ఎందుకంటే క్లయింట్స్ కూడా మనం పార్టీగా మారిపోదు. వీఆర్ అడ్వకేట్స్. అవర్ ప్రొఫెషన్ ఈస్ టు డూ ద లీగల్ జస్టిస్ టు ఎవ్రీవన్. అయితే మనము ప్రతిదానికి పర్సనల్ అయిపోయినప్పుడే చాలా మందికి అటాక్స్ జరుగుతాయి అని నేను అనుకుంటున్నా. అంటే జరగచ్చు, కాకుండా కొంతమంది కొడతారు చేస్తారు. కానీ ఇప్పుడు ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది కదా అని మనం రెచ్చిపోకుండా మంచిగా చేసుకోవాలి. మన ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు ప్రొటెక్షన్ ఉంటుంది, కానీ దానికి మంచిగా దాని విలువ మనం పెట్టుకోవాలంటే మన మీద కూడా బాధ్యత ఉన్నది. అది సరిగ్గా నిర్వహించుకుంటామని మరొకసారి గుర్తు చేసుకుంటూ మనము ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారము ఏం చేయాలనేది చూసుకొని దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఇంకా మనకు బిల్ మొత్తం పీడిఎఫ్ కూడా బయటికి రాలేదు, ఇంకా అది చూసుకొని దాంట్లో ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే కూడా దాని మీద వల్ల డిస్కస్ చేసుకొని గవర్నమెంట్ మనం కొత్త ప్రపోజల్స్ ఏమైనా ఇచ్చేట్టు ఉంటే కూడా చూసుకోవాలి. అవన్నీ చూసుకోవాలి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్.